అమ్మాయి డెడ్ బాడీ మన ఇంట్లో ఎందుకుంది? ఎలా వచ్చిందండి? చెప్పలేవక్క, శ్వేత అప్పని చంపుతుందని మనం అనుకున్నావా? చంపలా. వీడు కూడా నన్ను చంపుతాడేమో. అన్న చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? నేను చెప్తున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? ఈ కుటుంబాన్ని ఉద్ధరించవమ్మా అంటే వాళ్ళ వెంట పడతావెందుకు? వాళ్ళేమైనా మన చుట్టాలా, బంధువులా? అది కాదు దినా, వాళ్ళు సాటి మనుషులే అంటూ సోది కబుర్లు చెప్పుకో. అమెరికా వెళ్తావు, ఆశల్ని తీరుస్తావు అంటూ నేను కలలు గంటుంటే బిడ్డ గడుదు గుడ్డు అంటూ పాకలాడతావేంటి? ఇదిగో మీ అమ్మే బతుకున్నా నీకోసం నాలాగే ఇన్ని త్యాగాలు చేసేది కాదేమో. నేను మంచిదాన్ని కాబట్టి ఫోన్లే కదా అని చేస్తున్నాను. అలాంటిది నన్నే మోసం చేయాలని చూస్తావా? ఇందులో మోసమే ఉంది కస్తూరి. పాపం పసివాడని ఊరందరినీ చూస్తే పాపం అంటారు, జాలి చూపిస్తారు. నన్ను చూస్తే మాత్రం మీకు పాపం అనిపించదుగా? లహరి, ఈ క్షణమే వాడి గురించి మర్చిపో. అసలు నాది బుద్ధి తక్కువ. ఆ రోజు వాడు రోడ్డు మీద కనిపించినప్పుడు వదిలేయాలి కదా, అనవసరంగా జాలిపడి తీసుకొచ్చాను. చూడు లహరి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా వాళ్ల సంగతి పక్కన పెట్టి నువ్వు అమెరికా వెళ్లే ప్రయత్నం గురించి ఆలోచించు. నేను అమెరికా వెళ్తాను, నీ ఆశలన్నీ తీరుస్తాను, నువ్వు చెప్పినట్టే అన్నీ వింటాను. కానీ ఈ ఒక్కసారికి మాత్రం నన్ను అడ్డుకొద్దు దినా. అంటే పాపని తీసుకొచ్చి శ్వేత గారికి అప్పగించేసి అప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి బాబునిచ్చే బాబు అని బతిమలాడి తీసుకొస్తావా? నిన్ను చూస్తే వదులుతాడా వాడు? నువ్వేం దేశాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ముందు అమెరికా వెళ్లే ప్రయత్నాలు చూడు. ఈ ఒక్క అవకాశం ఇవ్వదునా. అవతల శ్వేత గారి పరిస్థితి బాలేదొదినా. అయితే నా మాట కాదని వెళ్తానంటావు? వెళ్ళాలొదినా. సరే, ఒక్క నిమిషం ఆగు. ఈ పిచ్చిది ఏం చేయబోతుంది? నా మాట కాదని వెళ్తావా? వెళ్ళు. కట్టుకున్న మొగుడు మోసం చేశాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చినందుకు సొంత ఆడపడుచు మోసం చేసింది. ఇంక నేనెందుకు బతుకుండాలి? కస్తూరి, వదినా, వదినా, ఆగండి, ఆగండి, ఆగండి. దగ్గరికి రావద్దు. మీ కళ్ళ ముందే మంటల్లో మాడి బస్ అయిపోతాను. చూసి ఆనందించండి. కస్తూరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? రావద్దు, దగ్గరికి రావద్దని చెప్పాను కదా. పోనీలే పోనీలే అని సర్దుకుంటుంటే నెత్తకెక్కుతున్నారు. ఇప్పుడు చెప్పు, అమెరికా వెళ్తావా? వాడి కోసం బేదర వెళ్తావా? చెప్పు. ఏంటి కస్తూరి ఇది? మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఇలాగే ఉంటుందండి. ఇన్ని రోజులు
గంగిరెద్దులో తలాడించినందుకు నా కంట్లోనే కారం కొడతారా? అదసలు నా చెల్లెలే కాదు. అది నా ఇంట్లో అడుగు పెడితే నువ్వు అడుగు బయటకు పెట్టాల్సి వస్తుందని ఎంత బాగా నమ్మించారండి. అయ్యో, నేను ఒక తెలివి తక్కువ దద్దమని మీ నటనని కనిపెట్టలేకపోయానే. చెప్పు, నీ మాట నా మాట? బాగా ఆలోచించుకో. నేను చచ్చాక ఇంకా తీరిగ్గా ఆలోచించుకో. వద్దా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకొద్దునా. నేను చెయ్యకూడదంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. చేస్తాను వదినా. ఈ మాట చాలా సార్లు చెప్పు. వద్దొదినా, నా మాట నమ్ము. మాట తప్పవు కదా? తప్పనొదినా. తప్పవంటే నేను కాల్చుకుని చేస్తాను. తల్లి లాంటి వదిన చావు కారణం నువ్వే అవుతావు. ఆ పుణ్యం నీకే దక్కుతుంది. కనీసం లంచాలు తీసుకునైనా పెళ్ళాన్ని సంతోష పెట్టాలన్న ఆలోచన లేదు గాని నాటకాలు మాత్రం బాగా ఆడారు. అన్న చెల్లెళ్ళిద్దరికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నన్ను కాదని వెళ్తే మాత్రం నా శవాన్ని చూస్తారు. డౌట్ క్లియర్ చేస్తానని వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. అసలు అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డౌటే లేదు, వీడు నా శత్రువే. సిద్ధాంతం తీసుకొని వచ్చిందేంటి? వీడేం చేస్తాడు?
రండి. ఈయనెందుకు తీసుకొచ్చావు అక్క? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండుతమ్మా. మా ఇంటి వారసుడు వీడే సిద్ధాంతి గారు. మా ఇంటి వారసుడు కాదు, నా శత్రువు, నా మృత్యువు. తమ్మా, కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పానా? రండి. సాక్షాత్తు మా అప్పే వీడి రూపంలో పుట్టాడు. అందుకే మా అప్ప పేరు పెట్టుకున్నాం. పాలు తాగే ఈ పసివాడు పగను సాధిస్తాడని మా తమ్ముడు ఫీల్ అవుతున్నాడు. అన్నం పుణ్యం ఎరగని నా మేనల్లుడు నా తమ్మని చంపుతాడనుకుంటున్నాడు. భయం అంటే ఏంటో తెలియని నా తమ్మ చంటి పిల్లాడిని చూసి చిన్న పిల్లాడిలా భయపడుతున్నాడు. నా తమ్మని చూస్తే జనాలు కిలోమీటర్ దూరం పరిగెడతారు. అలాంటిది వీడిని చూసి నా తమ్మ దూరం జరుగుతున్నాడు. కోర్టు ముందు లాయర్ని, స్టేషన్లో ఎస్ఐలని చంపిన చరిత్ర నా తమ్మది. అలాంటివాడు అమాయకంగా చెప్పుడు మాటలు నమ్ముతుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. నిజానిజాలేంటో మీ నోటి ద్వారా వినిపిద్దామని మిమ్మల్ని పిలిపించాను. చెప్పండి సిద్ధాంతి గారు. ఒకసారి బిడ్డ జాతకం తెప్పించండి. తెస్తానుండండి. నా తమ్ముడు కళ్ళు తెరిపించండి. మీరు చెప్తే నమ్ముతాడు.
నా తమ్ముడు అజ్ఞానాన్ని తరిమి కొట్టండి. మీ తమ్ముడికి ప్రాణగండం ఉందని, పుత్రుడే తండ్రి పాలిట మృత్యువని మీకెవరు చెప్పారు? ఉన్నాళ్లే ఒక దిక్కుమాలిన స్వామీజీ. నేను కూడా కొన్నిసార్లు అతని మాయమాటలు నమ్మేశాను. ఆ స్వామీజీ చెప్పింది అక్షర సత్యం. ఆయన చెప్పింది నిజం, మీ తమ్ముడి భయం నిజం. ఆయన ఎవరో కాని త్రికాల జ్ఞానిలా ఉన్నారు. ఆయన సామాన్యులు కారు. బిడ్డ చేతిలో తండ్రికి మరణం తప్పదని జాతకం చెప్తోంది. ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు? మీరు కూడా భయపెడతారేంటి? చావంటే ఎవరికి భయం ఉండదు. అందుకే నీ తమ్ముడు భయపడుతున్నాడు. బిడ్డ హస్తరేఖల్లో, నీ తమ్ముని నుదిటి గీతల్లో చావు తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. దేవుడు రాసిన రాతని ఎవ్వరూ తప్పించలేరు. చెప్పానా? నేను చెప్పానా వీడే నా మృత్యువని? నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన సిద్ధాంతి గారే చెప్పాను. ఇప్పుడైనా నమ్ముతావా? సిద్ధాంతి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. మరోసారి క్లియర్ గా చూడండి. పొరపాటు నాది కాదమ్మా, నీది నీది నీది. నీ తమ్ముని ప్రాణదీపం ఆరిపోబోతున్నది. ఇంకా ఆపండి సిద్ధాంతి గారు. ఎవడికిష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు. మీరేది చెప్తే అది నమ్మేయడానికి వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నావా? మీరేదో మంచి మాటలు చెప్తారని తీసుకొస్తే సోది చెప్తున్నారు. ఇంక బయలుదేరండి. మీరు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఆలస్యం చేయకుండా ముందు బాడీని షిఫ్ట్ చేద్దాం రండి. కార్ రెడీ. పట్టండి.